అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈ ప్రపంచానికి ఒక ప్రారంభం ఉందని అందరికీ తెలుసు. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచానికి ఒక ముగింపును కూడా నిర్ణయించాడు. ప్రపంచ ముగింపు అనే విషయం అనేక మతాలలో ప్రస్తావించబడినప్పటికీ దాని సంకేతాలను అత్యంత స్పష్టంగా మరియు వివరంగా వివరించినది పవిత్ర ఇస్లాం మతం మాత్రమే. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచ ముగింపు యొక్క చిన్న సంకేతాలను మరియు పెద్ద సంకేతాలను వివరంగా మనకు తెలియజేశారు. ఇప్పుడు ప్రపంచ ముగింపు యొక్క చిన్న సంకేతాలలో ఒకటి మన కళ్ల ముందు జరిగింది. అది సావా సరస్సు ఎండిపోవటం. ఇరాక్లోని ముసన్నా ప్రావిన్స్లో ఉన్న ఈ సరస్సు ఇతర సరస్సుల నుండి భిన్నంగా ఉంటుంది. సావా సరస్సు యొక్క నీరు వర్షం నుండి లేదా నదుల నుండి రాదు, బదులుగా భూమి లోపల నుండి నేరుగా ఉబికి వస్తుంది. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సరస్సు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించినట్లుగా ఇప్పుడు పూర్తిగా ఎండిపోయింది. వాతావరణ శాస్త్రవేత్తలు దీనికి అనేక కారణాలను చెబుతున్నప్పటికీ 1400 సంవత్సరాల క్రితం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జోస్యం చెప్పిన ఈ సంఘటన ఖియామత్ రోజుకు మనం మరో అడుగు దగ్గరవుతున్నామనడానికి రుజువు. సోషల్ మీడియాలో ఇప్పుడు విస్తృతంగా ప్రచారమవుతున్నది సావా సరస్సు నీటితో నిండి ఉన్న ఒక చిత్రం మరియు 2024లో అది ఎండిపోయి ఉన్న మరొక చిత్రం. అవును, ప్రపంచ ముగింపు మనవైపు దగ్గరవుతోంది. ఈ ప్రపంచానికి ఒక ప్రారంభముంటే ఖచ్చితంగా దానికి ఒక ముగింపును కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్ణయించాడు. ముత్తునబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ రోజు యొక్క అనేక సంకేతాలను మనకు చెప్పారు. చిన్న మరియు పెద్ద ఈ సంకేతాలలో చాలా వరకు ఇప్పటికే జరిగాయి. అయితే సూర్యుడు పడమర నుండి ఉదయించడం వంటి పెద్ద సంకేతాలు ఇంకా రావాల్సి ఉంది. ఇప్పుడు జరిగిన సావా సరస్సు యొక్క ఎండిపోవడం ప్రపంచ ముగింపు యొక్క చిన్న సంకేతాలలో ఒకటి. ఇది మనకొక గుర్తు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కాపాడాలి. మనందరినీ ఈమాన్తో జీవించేలా చేసి ఈమాన్తో మరణించేలా చేయాలి. ఆమీన్. ఈ వీడియో మీ వద్దకు చేరడానికి కారణమైన వారి కోసం ప్రత్యేకంగా దువా చేయాలని గుర్తు చేస్తున్నాను. ఇన్షాల్లాహ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. దువా మరియు వసియత్తో. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.